తమిళనాడు ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు అన్నది వాస్తవం. కూటమి ప్రభుత్వంలో ఉన్న కూటమిలో భాగస్వామ్యం అయ్యాం. ఇప్పుడు అక్కడ ఏఐడిఎంకేతో బీజేపీ అలయన్స్ పెట్టుకొని పొత్తులో భాగంగా మేము ఈరోజు క్యాంపెయిన్ చేసిన వాడు వాస్తవం. ఖచ్చితంగా ఏంటంటే పొత్తు ధర్మాన్ని పాటించామని చెప్పి ఫస్ట్ పాయింట్ చెప్తాను. ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు ఇందాక అన్నట్టు అసలు ఎలా ఉంటాయి రిజల్ట్స్ అన్న దాని గురించి ఆలోచన చేస్తే ద్రవిడ రాజకీయాల్లో ఇప్పుడు దాకా కూడా కేవలం రాజకీయ పోర్ అనేది ఓన్లీ డిఎంకేకి ఏఐడిఎంకేకి మాత్రమే ఉండేది. ఇదివరకు డిఎంకేలో చూసుకుంటే కరుణానిధి గారి తర్వాత స్టాలిన్ గారు ఉన్నారు. స్టాలిన్ గారు ఈ రోజు సీఎం క్యాండిడేట్ గా పోటీ చేస్తుంది. అలాగే ఏఐడిఎంకే చూసుకుంటే ఎంజీఆర్ గారి తర్వాత జయలలిత గారి తర్వాత పళనిస్వామి గారు ఈపీఎస్, అలాగే ఇప్పుడు కూడా ఈపీఎస్ గారే సీఎం క్యాండిడేట్ ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చినది ఏంటంటే ఇద్దరు వచ్చారు తమిళ రాజకీయాల్లో. ఒకరు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా అన్నామలై గారు, అలాగే టీవీకే పార్టీ విజయ్ గారు. టీవీకే పార్టీ విజయ్ గారిది అనేది ఖచ్చితంగా ఈ రోజు ఒక డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్ అనేది అందరికి అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఈ రోజు కొల్లగొట్టడంలో విజయ్ గారు ఖచ్చితంగా ఒక ముఖ్యమైన భూమిక పోషించారని చెప్పి అన్ని సర్వే సంస్థలు మనకి ఈరోజు చెప్తున్నాయి. అధికారంలోకి వస్తారా, సీఎం అవుతారా లేదని పక్కన పెడితే ఈరోజు డిఎంకేకి ఏదైతే వ్యతిరేక ఓటు నిందో, ఏదైతే ఈరోజు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నిందో అదన్నీ కూడా ఈరోజు విజయ్ గారి వల్ల ఆ పార్టీకి పోయినట్టు ఉంటుంది. అలాగే ఈరోజు ఏఐడిఎంకే పోటీ చేసిన స్థానాల్లో అన్ని చోట్ల కూడా ఖచ్చితంగా ఈరోజు ఏఐడిఎంకే ప్రభుత్వం ఫామ్ చేస్తారని చెప్పి కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి, కొన్ని సంస్థలు ఏమో డిఎంకేకి చెప్తున్నాయి, కొంతమంది అయితే ఇంకా టీఆర్ పార్టీ కూడా అధికారంలోకి వస్తుందని చెప్పి చెప్తున్నది. ఎవరు అధికారంలోకి వస్తారో ఎవరు అధికారంలోకి అంటే ఓడిపోతారు అనేది May 4th డిసైడ్ అవుతుంది. కానీ బట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు కూటమి ప్రభుత్వం భాగస్వామ్యంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్ కూడా వెళ్ళి క్యాంపెయిన్ చేశారు. కేవలం పొత్తులో ధర్మంగా బాగానే చేశారని చెప్పి మేము చెప్తాం ఫస్ట్ పాయింట్. ఓకే, ఎస్, ఓకే సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మసాలా గారు, ఇక్కడ మనం 2009 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం దాని మీద ఎక్కువగా కూడా చర్చ నడుస్తోంది. చిరంజీవి గారిని పోలుస్తూ టీవీకేకి సంబంధించినటువంటి విజయ్ది ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. పీసీఆర్ ఒకసారి 2009 ఎన్నికలకు సంబంధించింది ఒకసారి చూపించండి. అదొక్కసారి మనం అనాలిసిస్ చేద్దాం సార్ మసాలా గారు. సో ఓవరాల్గా మనం చూస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 156 సీట్లు వచ్చాయి, 36.56 ఓట్ షేర్ వచ్చినటువంటి పరిస్థితి. టీడీపీకి 92 సీట్లు వచ్చాయి, 28.12 ఓట్ షేర్ వచ్చింది. అలాగే ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు వచ్చాయి, 16.32 ఓట్ షేర్ వచ్చినటువంటి పరిస్థితి. సో మహాకూటమి ఏర్పడింది, అది వేరే విషయం. అయితే ఇక్కడ 16.32% చేర్చడం ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చాలా